నమస్తే వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ సుధీర్ దారా గారు భారతదేశంలో ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకులు. ఈ చికిత్సను భారతదేశంలో ప్రారంభించారు మరియు ఇప్పుడు విజయవంతంగా పునరుత్పత్తి థెరపీని 60,000 మందికి పైగా చికిత్స చేసి శస్త్రచికిత్సకు వెళ్లకుండా చేసినందుకు గాను భారతీయ రత్న అవార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్నారు. PRP థెరపీ కోసం పాలసీ తయారీ మరియు ప్రోటోకాల్ రూపకల్పనలో కూడా కీలక వ్యక్తి డాక్టర్ సుధీర్ దారా గారు. ఈపియాన్లో ప్లాస్మా థెరపీ ప్రత్యేకత ఏమిటి? ఈపియాన్ ఎందుకు ఎంచుకోవాలి? వెన్నునొప్పి, భుజం నొప్పికి ఈపియాన్లో చికిత్స ఏమిటి? ఇలాంటి సమస్యలకు గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు తెలియజేయడానికి ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ డాక్టర్ ఎల్ సుధాకర్ గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. నమస్కారం డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ అండి. మీరు కొత్త బ్రాంచ్లు దిల్షుక్ నగర్ అండ్ కొత్తపేటలో మీరు ఓపెన్ చేశారు. సో ఓకే డాక్టర్, సో ఈపియాన్ ఎలాంటి నొప్పులకు చికిత్స అవుతుందంటారు? సో ఎపియాన్లో ఫస్ట్ థింగ్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రానిక్ పెయిన్స్. అంటే క్రానిక్ పెయిన్స్ అంటే మోకాలు నొప్పులు కావచ్చు, మనం భుజం నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, మెడ నొప్పులు కావచ్చు, ఆర్ హీల్ పెయిన్ కావచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది ఒక చిన్న స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వటం వల్ల కానీ, చిన్న స్ట్రక్చర్కి ఇంజురీ అవ్వటం వల్ల కానీ ఇలా క్రానిక్ పెయిన్స్ వస్తుంటాయి. అయితే మనం ఇంతకుముందు పేషెంట్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఫస్ట్ కొన్ని రోజులు ట్యాబ్లెట్లు వేసుకునేవాళ్ళు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న టైంలో ఒకవేళ స్ట్రక్చర్ హీల్ అయిందనుకోండి, పెయిన్ తగ్గుతుంది. పెయిన్ ఒకవేళ ఆ స్ట్రక్చర్ హీల్ అవ్వని పక్షంలో ఆ పెయిన్ అలానే కంటిన్యూ అవుతుంటుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా ట్యాబ్లెట్స్ ట్రై చేస్తారు. ట్యాబ్లెట్స్ తర్వాత నెక్స్ట్ ఫిజియోథెరపీకి వెళ్తారు. సో ఫిజియోథెరపీ ట్యాబ్లెట్స్లో ఏంటంటే అక్కడి నుంచి వచ్చే పెయిన్ తగ్గిస్తాయి, కానీ ఆ స్ట్రక్చర్ని రిపేర్ చేయదు. ఆ స్ట్రక్చర్ డ్యామేజ్ అలానే కంటిన్యూ అవుతుంటుంది. సో రెగ్యులర్ యాక్టివిటీస్ లోపల ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ని మూవ్ చేస్తుంటారో, ఆ స్ట్రక్చర్ని యూజ్ చేస్తుంటారో, ఆ పెయిన్ అలానే కంటిన్యూ అవుతుంటుంది. దెన్ నెక్స్ట్ ఫైనల్గా సర్జరీకి వెళ్తారు. సర్జరీలో ఏం చేస్తారంటే ఐదర్ ఆ స్ట్రక్చర్ని ఓపెన్ చేసి స్టిచ్ చేయడం కానీ, ఆ స్ట్రక్చర్ని రిపేర్ చేయడం కానీ, మేజర్ సర్జరీస్ చేసి ఆ స్ట్రక్చర్ని రీప్లేస్ చేయడం కానీ, ఆ స్ట్రక్చర్ని ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్తో రీప్లేస్ చేయడం కానీ ఇలా చేస్తున్నారు. మా ఎపియాన్లో ఎవరైతే ఇలా క్రానిక్ పెయిన్స్ సఫర్ అవుతున్నారో, ఇలా స్ట్రక్చరల్ డ్యామేజ్ వల్ల, ఇలా టిష్యూ ఇంజరీ వల్ల క్రానిక్ పెయిన్స్ సఫర్ అవుతున్నారో వాళ్ళకి మేజర్ ఆపరేషన్స్ లేకుండా, మేజర్ సర్జరీస్ లేకుండా, మేజర్ ఇంటర్వెన్షన్స్ లేకుండా చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఆ డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని పెయిన్ తగ్గించడమే కాకుండా రిపేర్ చేయటము, ఆ డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేయటము. సో ఇలా మా ఎపియాన్లో జస్ట్ న్యూయర్ ఇంటర్వెన్షన్స్, న్యూయర్ టెక్నాలజీ ద్వారా, చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా మేజర్ సర్జరీస్ పోకుండా ఒక మంచి వినూత్నమైన ట్రీట్మెంట్ ఇస్తుంటాము. ఓకే డాక్టర్, సో ఈ మోకాల నొప్పులతో చాలా మంది బాధపడుతుంటారు. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? వన్ మోర్ థింగ్ డాక్టర్, యాక్చువల్గా మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకి మోకాల నొప్పులు చాలా ఎక్కువగా ఉందంటారు. అసలు రీజన్స్ ఏమై ఉంటాయి డాక్టర్? మన మెయిన్గా నీ జాయింట్ ఈజ్ ఎ వెయిట్ బేరింగ్ జాయింట్. మనం నీ జాయింట్లో చూసుకున్నట్టయితే దెర్ ఆర్ 3-4 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. లైక్ మెనిస్కస్, లేకపోతే లిగమెంట్స్, టెండాన్స్ అండ్ కార్టిలేజ్. సో ఒక 2 సెట్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇంజురీ వల్ల, ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ డీజనరేషన్ వల్ల. సో ఏదైనా స్ట్రక్చర్ ఐదర్ ఇంజురీ, దెబ్బ తాగడం వల్ల ఆర్ డీజనరేషన్ వల్ల నొప్పులు రావడం మొదలుపెడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంజురీ చూసుకున్నాం అనుకోండి, స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీ, ఇది మోస్ట్లీ యంగ్ పేషెంట్స్లో చూస్తుంటాం. అంటే గేమ్స్ ఆడేటప్పుడు కానీ, ఆర్ పరిగెత్తినప్పుడు కానీ, ఆర్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్, నార్మల్గా కూడా వాకింగ్ చేస్తున్నప్పుడు, రన్నింగ్ చేస్తున్నప్పుడు కాలు ట్విస్ట్ అయినా, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కాలు ట్విస్ట్ అయినా, ఏదైనా లిగమెంట్ ఇంజురీ అయినా, టెండాన్ ఇంజురీ అయినా, మెనిస్కస్ డ్యామేజ్ అయినా కంటిన్యూస్గా పెయిన్ వస్తూ ఉంటుంది. అలానే ఒక వయసు తర్వాత బాడీలో ప్రతి పార్ట్ డీజనరేట్ అవుతుంటుంది. అప్పుడు ఆ క్రమంలో ఎప్పుడైతే కార్టిలేజ్ డీజనరేట్ అవుతుందో, ఆ కార్టిలేజ్ డీజనరేట్ అయినప్పుడు అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ సెక్రెషన్ తగ్గుతుంది. ఎప్పుడైతే సైనోవియల్ ఫ్లూయిడ్ సెక్రెషన్ తగ్గిందో అక్కడ ఫ్రిక్షన్ రావడము, నొప్పి రావడము, తర్వాత ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ రావడము. సో ఈ విషయంలో కంపేర్ టు జెంట్స్, లేడీస్లో చాలా కామన్గా చూస్తాం. అంటే మనం చూసినట్టయితే ట్రెడిషనల్గా లేడీస్ హౌస్ హోల్డ్ వర్క్స్ చేస్తారు. అండ్ వాళ్ళు హౌస్ హోల్డ్ కోర్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు కంటిన్యూస్గా నిలబడి పనిచేస్తారు. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి, ఇల్లు క్లీనింగ్ దగ్గర నుంచి, కిచెన్లో వర్క్ చేసుకున్నప్పటి నుంచి, పిల్లల్ని రెడీ చేసినప్పటి నుంచి, ఈవెన్ వర్కింగ్ ఉమెన్ కూడా చూసుకుంటే మార్నింగ్ ఇంట్లో వర్క్ చేసుకుంటే
చేసుకుంటారు. దాని తర్వాత ఆఫీస్ జాబ్స్ అండ్ దెన్ ఎస్పెషలీ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, టీచింగ్ సైడ్ ఉన్నవాళ్ళు కంటిన్యూస్గా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 8 to 10 hours కంటిన్యూస్గా నిలబడే ఉంటారు, వాకింగ్ చేయడము, నడవటము. సో నీ జాయింట్స్ మీద స్ట్రెయిన్ పడే యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేస్తుంటారు. సో వీటితో ఏమవుతుందంటే వాళ్ళలో కార్టిలేజ్ డ్యామేజ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దానిపై నుంచి నేను ఇంతకుముందు చెప్పినట్టు నీ జాయింట్కి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అంటే మజిల్స్, టెండాన్స్, లిగమెంట్స్. సో లేడీస్లో జెంట్స్కి కంపేర్ చేస్తే ఈ మజిల్ మాస్ కొద్దిగా తక్కువ ఉండటము, ఏజింగ్ ప్రాసెస్లో వాళ్ళకి ఈ మజిల్ లాస్ ఎక్కువ ఉండి ఆ మజిల్ వీక్నెస్ ఎక్కువ రావడము, ఇవన్నీ కారణాల చేత నీ జాయింట్ ప్రాబ్లం చాలా కామన్గా చూస్తుంటాం. సో మా క్లినిక్స్లో క్రానిక్ పెయిన్స్ సఫర్ అయ్యే వాళ్ళు చాలా మందిలో నీ జాయింట్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే డాక్టర్, సో కాలర్స్ రెడీగా ఉన్నారు. గద్వాల్ నుంచి నవీన్. హలో అండి నవీన్ గారు, చెప్పండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఓకే మేడం, చెప్పండి నవీన్ గారు. హలో హలో నమస్కారం అండి నవీన్ గారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏం లేదు సార్, ఇక్కడ మాకు మెడ నుండి అంటే సార్ చెప్పండి చెప్పండి. నెక్ నుండి అట్లా నేరుగా షోల్డర్ ఓకే ఈ కింది లెఫ్ట్ సైడ్ సార్ మొత్తము ఒక 3 days అవుతుంది. ఓకే, మీ వయసు ఎంత అండి? 47 సార్. 47. మీకే కదా ఈ ప్రాబ్లం అనేది మీకు చెప్పేది. ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారండి? నేను ప్రైవేట్ టీచర్ సార్. ప్రైవేట్ టీచర్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు మెడ నుంచి షోల్డర్ వరకు కంటిన్యూస్గా పెయిన్ అని చెప్తున్నారు కదా, ఇది అది షోల్డర్ వరకే ఉంటుందా అండి, లేక చేతి వరకు కూడా వెళ్తుంటుందా అండి ఆ నొప్పి? ఈ చేతి సార్ మోచే అంటే ఇదే సైడ్ నుంచి మోచే వరకు వస్తుంది. ఇట్లా మామూలుగా మనము చేయి పైకి కిందికి లేపడానికి కూడా అవకాశం లేనట్టుగా ఉంటుంది సార్ అది. సో మీకు వేరే ప్రాబ్లమ్స్ లైక్ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఉందా అండి? ఏం లేదు సార్, అలాగే. ఓకే, సో ఇది జనరల్గా ఈ మెడ లోపల ఒకసారి డిస్క్లు కానీ ఏమైనా చిన్నగా జరిగినట్లయితే, డిస్క్ బల్జ్ కానీ ఏమైనా అయి ఉంటే ఇలా ప్రాబ్లం అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు కనుక ఎపియాన్కి వచ్చినట్టయితే అసలు మిమ్మల్ని ఒకసారి క్లినికల్గా టెస్ట్ చేసి అసలు ఎగ్జాక్ట్లీ ఆ పెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రేడియేట్ అవుతుంది చూసి, ఒక చిన్న టెస్ట్లు అవసరమైతే ఎంఆర్ఐ చూసి, చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా, అది కూడా డే కేర్, జస్ట్ ఒక 1 hourలో అయిపోతుంది. మళ్ళీ మీరు వెళ్ళి మీ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. సో మీకు వీలైనప్పుడు ఒకసారి ఎపియాన్కి రండి, ఒకసారి మీకు ఒక మంచి సొల్యూషన్, ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ చూపిస్తాం. ఓకే డాక్టర్. నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి నరసయ్య. హలో అండి నరసయ్య గారు. నరసింహారావు అండి. ఓకే, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి. నమస్కారం నరసయ్య గారు, చెప్పండి. డాక్టర్ గారు, మణికట్టుకి దెబ్బ తగిలింది డాక్టర్ గారు. ఎక్కడండి? మణికట్టు దగ్గర కిందపడి ఫ్రాక్చర్ అయింది. ఎక్కడని చెప్పారండి? వాయిస్ మీ ప్రాబ్లం చెప్పండి. సార్ ఎక్కడ కింద పడి? మణికంఠ. చెప్పండి. మణికట్టు దెబ్బ తగిలికి సర్జరీ చేశారు సార్. సర్జరీ చేస్తే సర్జరీ నొప్పి భుజం నొప్పి ఎక్కువైంది సార్. ఓకే, భుజం దగ్గర పెట్టినట్టుగా బాగా నొప్పి, కదిలి రావట్లేదు. ఓకే, అది దేని వల్ల వచ్చింది ఏం అనుకున్నామని చేసి. అదే అండి, మీరు ఒకసారి అది భుజం నొప్పి అంటున్నారు కదా, మీరు ఒకవేళ వచ్చినట్టయితే మా ఎపియాన్లో ఒక చిన్న స్కాన్ ఉంటుందండి. ఆ స్కాన్ చేసి అసలు ఆ భుజం నొప్పికి ప్రాబ్లం, మీకు ఏమైనా షుగర్ కానీ థైరాయిడ్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? లేవు సార్. సరే, మీరు ఒకసారి రండి, వచ్చినప్పుడు చూసి అసలు క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాము. సో ఇలాంటి క్రానిక్ పెయిన్స్కి జస్ట్ ఇంజెక్షన్ పద్ధతుల ద్వారానే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అది కూడా చెప్పాను కదా ఇంతకుముందులాగా డే కేర్, అంటే దీనికి ఏమి హాస్పిటలైజేషన్ ఉండదు, బెడ్ రెస్ట్ ఉండదు. సో ఒకసారి మీరైతే ఎపియాన్కి వచ్చినట్టయితే దానికి ఒకసారి పరీక్ష చేసి ఎగ్జాక్ట్లీ దానికి ఒక మంచి పరిష్కారం చూపిస్తాము. ఓకే డాక్టర్. సో చాలా మందికి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే తెలియదు. అసలు ఈ పిఆర్పి చికిత్స అంటే ఏమిటి, అంటే దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళకు కూడా మనం ఈ ట్రీట్మెంట్ అందించవచ్చు అంటారా? అది పిఆర్పి అంటే ఇప్పుడు యాక్చువల్లీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దీన్నే మేము ప్లాస్మా థెరపీ అంటాం. సో ఎపియాన్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇది పిఆర్పికి రూపకల్పన, అంటే ప్రోటోకాల్స్ రూపకల్పన ఎపియాన్ చేసింది.
సో మనం ప్లేట్లెట్ అంటే ప్రతి మనిషి శరీరంలో ఉన్న రక్తం లోపల ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ లోపల గుణం ఏంటి? ఆల్ఫా గ్రాన్యూల్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తుంది. సో ఎక్కడైనా టిష్యూ డ్యామేజ్ అయితే ఆ టిష్యూని రీజనరేట్ చేయడం కోసం అని చెప్పి ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా యూజ్ చేస్తాం. సో మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఈ క్రానిక్ పెయిన్స్ అంటే దీర్ఘకాలిక నొప్పులకి ఇంతకుముందు నేను చెప్పినట్టు టిష్యూ డ్యామేజ్ వల్ల అవుతుంది. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఆర్ ప్లేట్లెట్స్ నుంచి తీసిన గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేట్ని కరెక్ట్గా కనుక ఏదైతే టిష్యూ డ్యామేజ్ అయిందో ఆ టిష్యూ దగ్గర వేసినట్టయితే ఆ టిష్యూ రిపేర్ అవటమే కాకుండా రీజనరేట్ అవుతుంది. దానికి తోడు ఈ ప్లేట్లెట్స్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అంటే ఎప్పుడైనా మనకి దెబ్బ తగిలినా ఏదైనా టిష్యూ ఇంజరీ అయినా అక్కడ కమిలిపోవడము, వాపులు రావడము, నీరు చేరటము అవన్నీ ఉంటుంది. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఏంటంటే న్యాచురల్లీ అవైలబుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఆ వాపులు తగ్గిస్తాయి, అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అక్కడ స్వెల్లింగ్ తగ్గిస్తుంది, ప్లస్ అక్కడ టిష్యూని రిపేర్ చేస్తుంది, ప్లస్ రీజనరేట్ చేస్తుంది. సో ఈ దీర్ఘకాలిక నొప్పుల్లో పిఆర్పి చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ అండి పిఆర్పి. ఓకే డాక్టర్, సో చాలా మందికి ఈ పిఆర్పి గురించి అపోహాలు ఉన్నాయి. అంటే ఎంత ఏజ్ వరకు ఈ ట్రీట్మెంట్ మనం చేసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది, దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇప్పుడు మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఆర్ ప్లాస్మా థెరపీ, సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక యాక్టివ్గా ఉన్న మనిషి అంటే ఒక మనిషి అంటే వెదర్ 70 years ఆర్ 80 years ఆర్ 90 years అప్పుడు కూడా ఆ మనిషి ఉన్నంత వరకు ఆ ప్లేట్లెట్స్ యాక్టివ్గానే ఉంటాయి. సో ఆ ప్లేట్లెట్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా యాక్టివ్గానే ఉంటుంది. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఆర్ ప్లాస్మా థెరపీ అనేది వెదర్ ఏ ఏజ్ గ్రూప్లో అయినా పనిచేస్తుంది. రెండోది మనకి వెదర్ అంటే కొన్ని మెడికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడ్ ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్స్, సో ఇలా ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళలో కూడా ప్లేట్లెట్స్ యాక్టివ్గా ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ ప్లేట్లెట్స్కి సంబంధించిన డిజార్డర్ లేనంత వరకు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ కొంతమందికి కొన్ని ప్లేట్లెట్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో కూడా మనము ప్రాపర్గా క్వాంటిఫికేషన్ చేసుకుంటే ఈ థెరపీ చాలా బాగా పనిచేస్తుందండి. సో ఆ విషయంలోనే ఏపియాన్ చాలా ప్రోటోకాల్స్ రూపకల్పన చేసింది. సో ఈ ప్లాస్మా థెరపీ అనేది ఏ ఏజ్ గ్రూప్లో అయినా చాలా బాగా పనిచేస్తుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కలర్ ఖమ్మం నుంచి నాగేందర్. హలో అండి నాగేందర్ గారు. హలో డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. అమ్మా మా ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా అమ్మా. ఓకే ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారితో. మాట్లాడుతున్నామా డాక్టర్? నమస్కారం అండి, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. మా ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎనేట గ్రామం సార్. చెప్పండి. అయితే మా భార్యకు సార్ ఈ 4 ఏళ్ల నుండి మొత్తం బాడీ అంతా పెయిన్ వస్తుంది సార్. ఓకే, పెయిన్ వస్తుంది. ఎక్కడ ఎక్స్రే, ఎంఆర్ఓ స్కానింగ్ తిప్పించినా, సిటీ స్కానింగ్ తిప్పించినా ఏం ప్రాబ్లం అంతా నార్మల్ చేస్తుంది సార్. అంటే ఒక్క సైడ్ సార్ ఇప్పుడు ఎడమ భాగంలో మొత్తం వెనక జబ్బల కానుంటే ఎడమ అరికాల వరకు సార్. అయితే మొత్తం గుంజడ ఎప్పుడు పోటు మంట అన్నట్టు ఉంది సార్. ఎక్కడ ఏ స్కానింగ్ తిప్పించినా తగ్గలేదు. ఈ మన హైటెక్ సిటీలో మెడికవర్ లా గుండెకు సంబంధించి కొంచెం నరం దెబ్బతిన్నదని దానికి ఒక పైప్ వేసింది సార్. అది వేస్తే కూడా పెయిన్ తగ్గలేదు సార్. అచ్చా, ఇప్పుడు మీ భార్యకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? షుగర్, బీపీ, థైరాయిడ్? లేవు అట్లాంటి ఏం లేదు సార్. సో చాలా 4 ఏళ్ళ సార్ ఒకటే కూడా ఆడిస్తుంది. ఓకే ఓకే ఓకే. అయితే మీకు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకటి చూస్తుంటే ఒకసారి నొప్పి జబ్బల దగ్గర నుంచి మొదలుపెట్టి నడుము నుంచి కింద అరికాల వరకు ఉంటుందా అండి? ఒక్క సైడ్ సార్. నెత్తి కానుంటి మొదలు పెట్టుకుంటే ఎడమ చెంపకు మొత్తం అరికాల వరకు సార్. సరే, మీరు కనుక అదే వస్తే ఒకసారి ఆ ఎంఆర్ఐ స్కాన్స్ ఇవన్నీ తీసుకొని వస్తే ఒకసారి చూస్తాము. అంటే ఒకసారి వైడ్ రేంజ్ ఆఫ్ పెయిన్స్ని కొద్దిగా ఫైబ్రోమైల్జియా అనొచ్చు, మరి వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా చూద్దాము. సో వచ్చినట్టయితే చూసి దీనికి తగ్గ కరెక్ట్ మెడిసిన్స్, అవసరమైతే ఒక చిన్న ఇంజెక్షన్స్ ద్వారా మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. మీరు ఒకసారి వీలైతే ఆ ఎంఆర్ఐ స్కాన్స్, ఎక్స్రేలు అవన్నీ తీసుకొని రండి, ఏపియాన్కి రండి. ఒకసారి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి ఒక మంచి సొల్యూషన్ చూపిస్తాం, రండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కలర్ ఖమ్మం నుంచి నాగేందర్. హలో అండి నాగేందర్ గారు. మేడం, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ నాగేందర్ గారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
సార్ నాకు వాలీబాల్ ఆడుతుంటే కాల్కి మోకాల్కి రైట్ సైడ్ మోకాల్కి దెబ్బ తగిలింది సార్. ఓకే. అయితే ఆ నొప్పి అనేది కంటిన్యూస్ గా అట్టే ఉంటాం సార్. మోకాలులో ఎప్పుడు వంచిన కాళ్ళు నొస్తుంది సార్. ఆ మనసుకు కూర్చోలేకపోతుంది సార్. దీని గురించి సొల్యూషన్ చెప్తారా? అదే అండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు స్పోర్ట్స్ ఇంజరీ అంటే అక్కడ చిన్న లిగమెంట్స్ కానీ కండరాలు కానీ మెనిస్కస్ కానీ ఏమైనా డ్యామేజ్ అయి ఉంటుంది. మీరు కనుక ఎపియాన్కి వచ్చినట్టయితే ఒక హై రెజల్యూషన్ స్కాన్ ఉంటుంది. ఒక చిన్న స్కాన్ లోపల మనము అది ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఎక్కడుంది డయాగ్నోస్ చేయొచ్చు. ఒకసారి ప్రాబ్లం డయాగ్నోస్ చేశాక దీనికి కూడా ఇంజెక్షన్ పద్ధతుల ద్వారానే ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. సో మీకు కూడా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. అండ్ దెన్ పెయిన్ కూడా కంప్లీట్గా తగ్గిపోతుందండి. ఓకే ఓకే డాక్టర్. సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది బీపీ, షుగర్, థైరాయిడ్ పేషెంట్స్కి కూడా పనిచేస్తుందంటారా? అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎనీ మెటబాలిక్ కండిషన్స్ లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్ ఎలాంటి వాళ్ళకైనా ఈ ప్లాస్మా థెరపీ అనేది తప్పకుండా పనిచేస్తుంది. ఓకే డాక్టర్. సో ఈ పిఆర్పి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ మరియు కాంప్లికేషన్స్ సమస్యలు ఏమైనా ఉంటాయంటారా డాక్టర్? పిఆర్పి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏముండవండి. ఎస్పెషలీ ఇది పేషెంట్ ఓన్ బ్లడ్ నుంచి తీస్తాము, సో వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోము. ప్లస్ పిఆర్పిలో కెమికల్ కానీ ఇంకా వేరే మెడిసిన్స్ కానీ ఏమి కలపము. సో పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకుంటాము, దాన్ని ప్రాసెస్ చేస్తాము, అండ్ దెన్ దాన్ని ఇమేజ్ గైడెడ్లో ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి అది కూడా ఎసెప్టిక్ ప్రికాషన్స్లో చేస్తాం కాబట్టి పిఆర్పి వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు. ఓకే. సో ఈ ఆపరేషన్స్తో పోలిస్తే పిఆర్పి ట్రీట్మెంట్ బెస్ట్ అంటారా? అదే నేను ఇంతకుముందు చెప్పినట్టండి, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్రానిక్ పెయిన్స్ అంటే దీర్ఘకాలిక నొప్పులకి టిష్యూ డ్యామేజే కారణం. సో ఈ టిష్యూ డ్యామేజ్ తోటి ఆర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చేది నొప్పితోటి వస్తారు. నొప్పితోటి వచ్చినప్పుడు మనము అసలు ఆ పెయిన్ జనరేటర్ ఏంటిదో ఐడెంటిఫై చేస్తాము. సో ఆ పెయిన్ జనరేటర్ ఐడెంటిఫై చేసినాక ఆపరేషన్స్లో ఏం చేస్తారు, ఆ పెయిన్ జనరేట్ చేసే స్ట్రక్చర్ని ఐదర్ దాన్ని మొత్తం రిపేర్ చేయడానికి ట్రై చేస్తారు, ఆర్ దాన్ని తీసి న్యూవర్ ఒక కొత్త ఇది పెట్టడానికి ట్రై చేస్తారు. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే దాంట్లో ఆపరేషన్లో బ్లీడింగ్, ఇన్ఫెక్షన్స్ అంటే 80% ఆఫ్ ద టైం నార్మల్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ అయినా అవ్వకపోయినా ఒక 20% ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం చూసినట్టయితే పేషెంట్ వచ్చేది నొప్పితోటి వస్తారు, కానీ అన్ఫార్చునేట్లీ ఒక 15 to 20% ఆఫ్ ద పేషెంట్ సర్జరీ అప్పుడు ఇలాంటి మేజర్ కాంప్లికేషన్స్ లైక్ బ్లీడింగ్, ఇన్ఫెక్షన్స్, కొన్ని చిన్న మైల్డ్ హార్ట్ అటాక్స్ కానీ రావడము, ఐసీయూ స్టే అట్లాంటివన్నీ అవుతుంటాయండి. ఇవి అందరిలో అవుతాయని కాదు, కానీ ఒక 15% అవే ఛాన్సెస్ ఉంటుంది. సో నొప్పి తగ్గకపోగా ఇలాంటి కాంప్లికేషన్స్ డెవలప్ అవుతుంటుంది. కానీ ఇదే ప్లాస్మా థెరపీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవండి, ఎందుకంటే ఇది చిన్న ఇంజెక్షన్ పద్ధతి ద్వారా చేస్తాము. ప్లస్ ఇంతకుముందు నేను చెప్పినట్టే పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకుంటాము, ప్రాసెస్ చేస్తాము. ఇది జస్ట్ ఒక 1 hour ప్రొసీజర్. పేషెంట్ అక్కడే ఉంటారు, అన్ని పేషెంట్ ముందే జరుగుతాయి. సో ఇంజెక్షన్ పద్ధతిలో చేస్తాం కాబట్టి అసలు కాంప్లికేషన్స్కి తావే ఉండదు. ఇంకొకటి ఇంతకుముందు అనుకున్నట్టు ఓల్డ్ ఏజ్ పేషెంట్స్, బీపీ, షుగర్, థైరాయిడ్ పేషెంట్స్, అలాంటి పేషెంట్స్ ఎప్పుడైతే సర్జరీకి వెళ్తారనుకోండి ఒక 5 to 10% వాళ్ళకి రిస్క్ కూడా ఉంటుంది. అంటే రిస్క్ ఆఫ్ అనెస్థీషియా అండ్ సర్జరీ, అంటే అనెస్థీషియా సర్జరీ ఇచ్చినప్పుడు కొద్దిగా హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్, బీపీ ఫ్లక్చుయేషన్స్ అలాంటివి అయ్యే ఛాన్స్ ఉంటాయి. కానీ అదే ప్లాస్మా థెరపీలో ఇలాంటి పేషెంట్స్ కూడా అస్సలు కాంప్లికేషన్స్ ఉండవు. టిల్ నౌ ఎపియాన్లో more than 60,000 నీ ప్లాస్మా థెరపీస్ చేశామండి. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఎపియాన్, ఎక్కడ కూడా ప్రపంచంలో ఈ ప్లాస్మా థెరపీ వల్ల కాంప్లికేషన్స్ అనేది ఎక్కడ రికార్డ్ కూడా లేదు. అండ్ ప్లాస్మా థెరపీ ఈజ్ ద సేఫెస్ట్ థింగ్. ఓకే డాక్టర్. సో అంటే మార్కెట్లో ఈ పిఆర్పి చేస్తున్న క్లినిక్లు చాలా ఉన్నాయి, అంటే పేషెంట్స్ ఎవ్వరు ఆ ట్రీట్మెంట్తో సాటిస్ఫై అవ్వలేదు. సో ఎందుకంటారు? అంటే ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎపియాన్ ఈజ్ ద ఫస్ట్ మల్టీడిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. సో ఒక ఎపియాన్ ఒక ప్లాస్మా థెరపీకి ఒక ప్రోటోకాల్స్ రూపొందించింది. సో మనము ఈ ప్లాస్మా థెరపీ ఇప్పుడు ఏమైందంటే అన్ఫార్చునేట్లీ
చిన్న చిన్న సెంటర్స్ చాలా వచ్చినాయి, ప్లస్ చాలామంది ప్లాస్మా థెరపీ చేయడం మొదలుపెట్టారు. కానీ ఒక ప్రాపర్ గైడ్లైన్స్ లేకుండా, ఒక ప్రాపర్ ప్రోటోకాల్స్ లేకుండా దాన్ని ఏం చేస్తున్నారంటే జస్ట్ పేషెంట్ బ్లడ్ తీయటము, దాన్ని ఇప్పుడు ప్లాస్మా ప్రిపరేషన్లో కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోటోకాల్స్. అంటే ఫస్ట్ థింగ్ FDA అప్రూవ్డ్ కిట్స్ యూస్ చేయాలి, తర్వాత టెంపరేచర్ కంట్రోల్డ్ PRP మెషిన్స్ యూస్ చేయాలి, అప్పుడే మన క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. ప్లస్ పేషెంట్ వచ్చినప్పుడు ఒక స్కాన్ చేసి మనము టిష్యూ డ్యామేజ్ ఎంత ఉంది అనేది ఒక క్వాంటిఫై చేయాలి. అంటే కార్టిలేజ్ థిక్నెస్ క్వాంటిఫై చేయాలి. థిక్నెస్ క్వాంటిఫై చేసినాక ఒక ప్రోటోకాల్ ఫిక్స్ చేసుకొని దానికి తగ్గట్టు చేయాలి. చేసిన తర్వాత పేషెంట్ ఫాలోఅప్ ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామేజ్ అయిన టిష్యూని రిపేర్ చేయడమే కాకుండా దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడము, దాన్ని స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడము, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అవన్నీ కూడా చెప్పాలి. సో అన్ఫార్చునేట్లీ చాలా సెంటర్స్లో ఏమైపోతుందంటే బ్లైండ్ టెక్నిక్స్, అంటే ఎగ్జాక్ట్లీ ఇమేజ్ గైడెడ్ లేకుండా ఆ ప్లాస్మా థెరపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ ప్రాపర్గా ఉండదు, ఆ ప్రిపేర్ అయిన ప్లాస్మా లోపల క్వాంటిఫికేషన్ కరెక్ట్ ఉండదు, తర్వాత బ్లైండ్ టెక్నిక్స్లో చేస్తారు, దాని తర్వాత దాని ఫాలోఅప్ సరిగ్గా ఉండదు, దానికి తగ్గ ఎక్సర్సైజెస్, దానికి తగ్గ ప్రికాషన్స్ అవన్నీ ఏం చెప్పరు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల అన్ఫార్చునేట్లీ చాలామంది ప్లాస్మా థెరపీ ఇలాంటి సెంటర్స్లో చేసుకున్నాక వాళ్ళకి పని చేయలేదంటారు, ఆర్ పని చేసినా ఎక్కువ కాలం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు. బట్ ఇఫ్ కరెక్ట్గా చేస్తే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఓకే డాక్టర్, సో ఈ PRP చేస్తున్న ఈపియాన్లో ప్లాస్మా థెరపీ యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే ఈపియాన్ని ఎందుకు ఎంచుకోవాలంటే సో యాజ్ ఐ టోల్డ్ ఇంతకుముందు చెప్పినట్టు ఎపియాన్ ఈజ్ ద ఫస్ట్ మల్టీడిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, అంటే టీమ్ ఆఫ్ పెయిన్ ఫిజిషియన్స్, ఆస్టియోపాథ్స్, ఫిజిషియన్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఏం చేస్తారంటే ఒక పేషెంట్ నొప్పితోటి వచ్చినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెయిన్ జనరేటర్ ఇది ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేశాక ఆ పెయిన్ జనరేటర్ని సో ఆ పెయిన్ ఎలా తగ్గించాలి, తగ్గించిన తర్వాత అంటే ఇప్పుడు వీ హ్యావ్ ఏ క్వాలిఫైడ్ డైటిషియన్, ఒక ఫిజియోథెరపిస్ట్ అంత ఉంటారు. సో ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేయడము, అంటే కరెక్ట్గా క్వాంటిఫై చేసి ఏ స్ట్రక్చర్ అయితే డ్యామేజ్ అయిందో ఆ స్ట్రక్చర్ని రిపేర్ చేయడము, ఆ రిపేర్ చేసిన స్ట్రక్చర్ని రీజనరేట్ చేయడము, ఆ రీజనరేట్ చేసిన స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి కొన్ని ఫోకస్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, కొన్ని ఫోకస్డ్ థెరపీస్ ఉంటాయి. ప్లస్ అదే కాకుండా ఆ పేషెంట్ని ఫాలోఅప్లో పెట్టుకుంటాము. మా ఎపియాన్లో ఇప్పుడు దాకా మోర్ దెన్ 60,000 హ్యాపీ పేషెంట్స్ ఉన్నారండి. అండ్ దెన్ మోర్ దెన్ 8-9 ఇయర్స్ బ్యాక్ చేసిన పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అంటే వాళ్ళు మా ఫ్యామిలీలోకి వస్తారు అండ్ దెన్ వీ ఫాలో అప్ విత్ దమ్. అంటే ప్రతి వాళ్ళకి తర్వాత కూడా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు వీ హ్యావ్ టు డెవలప్ ఇండివిజువలైజ్డ్ ప్రోటోకాల్. అంటే ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క ప్రాబ్లమ్ తోటి వస్తారు. ప్లీజ్ అందరికీ ఒకటే లెవెల్ ఆఫ్ కార్టిలేజ్ డ్యామేజ్ ఉండదు, అందరికీ ఒకటే లెవెల్ ఆఫ్ టిష్యూ డ్యామేజ్ ఉండదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి తగ్గట్టు ప్రోటోకాల్స్ ఫిక్స్ చేసి, ఇండివిజువలైజ్ ప్రోటోకాల్స్ ఫిక్స్ చేసి ఆ కార్టిలేజ్ డెవలప్ చేయటము, దాన్ని స్ట్రెంగ్తన్ చేయటము, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అలా చెప్పి కంటిన్యూస్గా వాళ్ళతో ఫాలోఅప్లో ఉంటాం. కాబట్టి ఎపియాన్లో సక్సెస్ రేట్ చాలా బాగుంది అండ్ లాంగివిటీ కూడా చాలా బాగుంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ సూర్యాపేట నుంచి దామోదర్. హలో అండి దామోదర్ గారు. దామోదర్ గారు మా మెసేజ్ కు బాగా ఎన్ను పూసలు ఇప్పండి. ఎన్ను పూసలు ఇప్పేది ఏమవుతుందంటే మేము ఇంత ట్రీట్మెంట్ చేస్తున్నా కానీ ఏమైనా టాబ్లెట్ ఇంజక్షన్ ఇస్తారు, అవి మందు తీసుకొని తగ్గిపోతుంది, తర్వాత మరి ఎమ్మటే వస్తుందండి అది. దామోదర్ గారు అదే మీరు MRI ఏమైనా చేయించారా అండి? చేయించలేదండి, MRP స్కాన్ చేయించలేదండి. అదే ఇప్పుడు మనకి జనరల్గా ఈ నొప్పికి కారణము ఏదైనా డిస్క్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ, డిస్క్ బల్జ్ కానీ అలా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కనుక ఒకసారి వచ్చినట్టయితే మేము ఫస్ట్ క్లినికల్గా చూస్తాము. క్లినికల్గా కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్లు చేసి ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఎక్కడుందో చూద్దాము. చూశాక దీనికి ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ఆ నొప్పి తగ్గిస్తాము. తర్వాత మళ్ళా ఇట్లా నొప్పులు రాకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అవన్నీ కూడా చెప్తామండి. సో మీరు కనుక ఎపియాన్కి వచ్చినట్టయితే మీకు ఒక మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఈ వెన్ను నొప్పికి, భుజం నొప్పికి ఈపియాన్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందంట? ఇప్పుడు స్పైన్ వెన్ను నొప్పికి కూడా చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్
డిస్క్ ప్రొలాప్స్ ఆర్ డిస్క్ బల్జ్ రావడం ఆర్ సమ్టైమ్స్ ఫేసెడ్ జాయింట్స్ కానీ ఎస్ఐఏ జాయింట్ ఇన్ఫ్లమేషన్ తోటి వస్తుంటారు. సో ఒకప్పుడు ఇలాంటి డిస్క్ ప్రొలాప్స్ డిస్క్ బల్జ్ కూడా జనరల్గా ఏం చేసేవాళ్ళు అంటే మేజర్ సర్జరీస్ డ్యామేజ్ అయిన డిస్క్ని తీయడము అలా చేస్తుంటారు. కానీ మా ఎపియాన్లో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ పేషెంట్ని క్లినికల్గా చూసి క్లినికల్గా కొన్ని టెస్ట్లు చేస్తాము. సో ఎగ్జాక్ట్లీ ఏం ప్రాబ్లం ఉంది అవన్నీ ఇవాల్యుయేట్ చేశాక ఆ పేషెంట్కు టార్గెటెడ్ నర్వ్ రూట్ ఇంజెక్షన్స్ అంటాము. అంటే ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తాం కానీ ఆపరేషన్ చేయము. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్ లోపల ఎగ్జాక్ట్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఆ డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. తర్వాత ప్లాస్మా థెరపీ ద్వారా ఆ డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని రిపేర్ చేస్తాము. తర్వాత ఫర్దర్ ఫాలోఅప్ తోటి ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అవన్నీ కూడా చెప్తాము. సేమ్ థింగ్ ఇన్ షోల్డర్ జాయింట్ ఆల్సో. షోల్డర్ జాయింట్లో కూడా ఎప్పుడైనా మన రొటేటర్ కప్స్ అంటాం, అంటే షోల్డర్ మూమెంట్కి అవసరమైన మజిల్స్ అవి కూడా ఏమైనా డ్యామేజ్ ఉంటే ఒక చిన్న స్కాన్ ద్వారా ఎగ్జాక్ట్ డ్యామేజ్ ఎక్కడుంది, ఏ టిష్యూ డ్యామేజ్ ఉంది ఐడెంటిఫై చేసి ఆ డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని రిపేర్ చేయటము, ఆ డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేయటము, ఆ డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో మేము చెప్తామండి. అలా ఎపియాన్లో భుజాల నొప్పులు, నడుము నొప్పులు, మోకాల నొప్పులు దేనికైనా ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ సొల్యూషన్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే డాక్టర్, అంటే ఈపియాన్లో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది లాంగ్ ప్రాసెస్ అంటారా లేకపోతే షార్ట్ టైంలోనే నయం అవుతుంది అంటారా? అంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు అతని టిష్యూ డ్యామేజ్ బట్టి క్వాంటిఫికేషన్ చేస్తామండి. చేశాక అది టిష్యూ డ్యామేజ్ బట్టి అవసరం ఉంటే 2 సిట్టింగ్సా 3 సిట్టింగ్సా 4 సిట్టింగ్సా ఉంటుంది. బట్ ఆ సిట్టింగ్స్తో పాటు మేము పేషెంట్కి కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాము, కొన్ని ప్రికాషన్స్ చెప్తాము. సో పేషెంట్ తోటి ఆల్వేస్ ఫాలోఅప్లో ఉంటాం. అంటే మా స్టాఫ్ కానీ మా ఫిజియోథెరపిస్ట్ కానీ కంటిన్యూస్గా ఫోన్ చేస్తుంటారు, మా దగ్గర ఉన్న డాక్టర్స్ కానీ ఫాలోఅప్లో ఉంటారు. సో ట్రీట్మెంట్ ప్రాసెస్ జల్దీ అయిపోయినా కానీ, అంటే జనరల్గా ప్రొసీజర్ హాఫ్ అన్ అవర్లో అయిపోయినా కానీ ఫాలోఅప్లో ఉంటాము. మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని మా దగ్గర తెప్పించుకొని చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారానే మళ్ళీ లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ సొల్యూషన్స్ ఇస్తుంటామండి వాళ్ళకి. ఓకే డాక్టర్, సో ఈపియాన్లో పిఆర్పి ట్రీట్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయిన్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.